ఓం నమో వెంకటేశ జై చిన్నమస్త అండ్ హర హర మహాదేవ శంభో శంకర. రైట్ నౌ నేను ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉన్నానండి. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఈరోజు నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే చాలామంది కాళహస్తి అంటుంటారండి. కాళహస్తి అని అనకూడదు, శ్రీకాళహస్తి అనాలి. కాళహస్తి అంటే పెద్ద దోషం కొట్టుకుంటుంది. ఎందుకంటే మీకు తెలుసు, శ్రీకాళహస్తి అంటే ముగ్గురు భక్తులు, అంటే సాలెపురుగు, ఏనుగు, సర్పము, ఈ మూడు కలిసి ఈ ముగ్గురు అయిన మహాభక్తులతో ఆ పేరు వచ్చింది శ్రీకాళహస్తి అని. చాలామంది ఒకదాన్ని విడదీసి కాళహస్తి అని పిలుస్తుంటారు అనమాట. సో అది పెద్ద దోషంగా కొట్టుకుంటుంది, సో కట్టి కుదిపేస్తుంది. సో బీ కేర్ఫుల్. ఈసారి ఎప్పుడు కానీ కాళహస్తి అనద్దండి, శ్రీకాళహస్తి అనండి, ఓకేనా? ఇప్పటికే సగం దోషాలతో సగము సర్వనాశనం అయిపోతున్నాము. మళ్ళీ ఈ విధంగా మహాభక్తులను పిలిచి కూడా మీరు దోషభూయిష్టంగా అయ్యి భయంకరమైన బ్యాడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవద్దండి. సరే, ఇక కమ్ టు ది పాయింట్. శ్రీకాళహస్తి మనందరికీ తెలిసినదే, రాహుకేతు దోషానికి ఫేమస్. ఒక్క నిమిషం ఇటువైపు చూడండి. ఇక్కడ ఉన్న ఈ మండపమే రాహుకేతు మండపం. ఇది ఎగ్జిట్ అనమాట, ఎంట్రన్స్ అక్కడ ఉంది. నేను మరి అటు ఓలాకి ఎటు తీస్తున్నాను. విసిద్ధ మండపం. సో ఈ శ్రీకాళహస్తిలో ఉన్న ఈ రాహుకేతు మండపం గురించి మనందరికీ తెలుసు. శ్రీకాళహస్తిలో ఉన్న మండపం గురించి అందరికీ తెలుసు. ముఖ్యంగా రాహుకేతు దోషాలు అనేవి ఎక్కువగా ఇక్కడ తీస్తూ ఉంటారు. అంటే ఆ దోష నివారణ అనేది జరుగుతూ ఉంటాయి. ఇంకొకసారి చెప్తున్నాను, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినాను, రాహుకేతు దోషాలు అనేది ఎట్లా చూడాలి అంటే, రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు, అది సభ్య దిశలో కానీ అపసభ్య దిశలో ఉన్నప్పుడు కానీ మనకు సర్పదోషం అనేది, కాలసర్పదోషం అనేది వస్తుందన్నమాట. కాలసర్పం వేరు, సర్పం వేరు. ఏ దోషం ఉన్నా మనకు సర్పము అనే ఎఫెక్ట్ తగిలినప్పుడు ఖచ్చితంగా అంటే మనం రాహుకేతు శాంతిని చేర్చుకోక తప్పదు. అండ్ సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ రాహు పంచమ స్థానంలో ఉన్నప్పుడు కానీ, వక్రగురు ఉన్నప్పుడు కానీ, బుధుడికి సంబంధించిన దోషం ఉన్నప్పుడు కానీ మనం రాహుకేతు శాంతి పరిహారాలు చేయించుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఇక ఇవే కాకుండా గురుచండాల దోషం చాలా ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. గురుచండాల దోషము, పిశాచ దోషము, శపిత దోషము, తర్వాత బుధగ్రహానికి సంబంధించిన కేంద్రాధిపత్య దోషం వచ్చినప్పుడు, అండ్ వక్రగురు ఉన్నప్పుడు కూడా మనం రాహుకేతు శాంతి అనేది చేయించాలి. వక్రగురు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అంటే చేయించాల్సి ఉంటుంది. మీరు అడగచ్చు, వక్రగురుకి రాహుకేతుకి ఏం సంబంధం ఉందంటే, శాస్త్రంలోనే అలా ఉంటుంది. వక్రగురు ఉన్నప్పుడు కూడా మనం రాహుకేతు శాంతి అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, లగ్నం బయట ఉన్నప్పుడు రాహుకేతు దోషం ఉండదు అని చాలామంది చెప్తూ ఉంటారు. లగ్నం బయట ఉన్నా, లోపల ఉన్నా, ఈ పక్క ఉన్నా, ఆ పక్క ఉన్నా, రాహుకేతు దోషం కాలసర్ప దోషం అనే పేరు వచ్చిందంటే ఖచ్చితంగా అంటే అది దోషభూయిష్టమైనదే. కాబట్టి ఏమైద్దండి, మీరు అంత పక్కా క్యాలిక్యులేటెడ్గా లగ్నం బయట ఉండాలా, ఆ ఉన్నప్పుడు ఉండదు కదా అంటే ఇంకా అనుభవించండి, అంతే కదా. ఇంత మూర్ఖవాదం చేయొద్దండి. కొన్ని గ్రంథాల్లో ఉంటుంది, కానీ దోషం ఉన్నప్పుడు దోషం, విషం చుక్క ఒక్క చుక్క అయినా కూడా సర్వనాశనం చేసి చచ్చిపోయే వరకు తెస్తుంది. కాబట్టి ఎందుకు వచ్చిన సమస్య చేయించుకుంటే చాలా ఉత్తమమైన మంచి బెనిఫిట్స్ అనేది పొందుతారు. సో ఇది. తర్వాత ఇక్కడ ఉన్న ఈ పొగడ చెట్టును చూడండి. ఇక్కడ చూడండి, రకరకాల మండపాలు అలాంటివి ఉన్నాయన్నమాట. రకరకాల మండపాలు ఉన్నాయి. ప్రసాదం పోటు, రాహుకేతు పూజా మందిరము, తర్వాత సహస్ర కుంకుమార్చన, అద్దాల మండపము. మీరు చూస్తున్నది అక్కడ అద్దాల మండపం అండి, అద్దాల మండపం అది. అద్దాల మండపము, సహస్ర కుంకుమార్చన, ఇక్కడ రాహుకేతు టికెట్ కౌంటర్ అండి. ఇక భక్త కన్నంపది వచ్చేసి అక్కడ పైన టెంపుల్ అక్కడ ఉంటుందండి, పైన మనకు తీసేకి ఇక్కడ సరిపోలేదు. ఇదిగోనండి, ఇక్కడ ఆ గేట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు అన్నమాట భక్తులు, రాహుకేతు శాంతి అయిపోయిన వాళ్ళు. రాహుకేతు మండపం అండి ఇదే, ఇందాక ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇక్కడ చూసారా, ఈ భక్తులంతా కూడాను మనకు రాహుకేతు దోష నివారణ కోసం ఉన్న వాళ్ళే వీళ్ళంతా. చూడండి ఎలా క్యూ ఉందో, ఫుల్ భక్తులు.
ఈరోజు భక్తులు కిటకిటలాడుతుందండి శ్రీకాళహస్తి. ఇక్కడ ఉన్నది అమ్మవారి చెట్టు అన్నమాట. ఇక్కడ ఒక ట్రెడిషన్ కూడా ఉంది శ్రీకాళహస్తిలో. ఏంటంటే ఈ ఎల్లో థ్రెడ్ అంటే జస్ట్ లైక్ ఇది తాళిలాగా ఉంటుంది అనమాట చూడడానికి అపీరెన్స్. ఈ ఎల్లో థ్రెడ్కి ఇక్కడ ఒక పసుపు కొమ్మ కూడా కట్టి ఉంటారు. మనం ఏదైనా ఒక స్ట్రాంగ్గా ఒక కోరిక కోరుకొని ఈ అమ్మవారి చెట్టు కంటే ఇది మర్రి చెట్టు చూడండి, అక్కడ సంతానం కావాల్సిన వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఇట్లా రకరకాల దోషాలు ఉన్నవారు ఈ చెట్టుకి ఈ ఎల్లో థ్రెడ్ కట్టడం ద్వారా చాలా బెస్ట్ బెనిఫిట్స్ అండ్ వెరీ పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి ఇక్కడ చాలా ప్రశస్తి. సో నేను కూడా కోరిక అనుకున్నాను, సో కట్టుదాం. ఓకేనా, రండి. సో నేను కూడా ఇవి కడుతున్నానండి, ఒక 2 కోరికలు అనుకున్నాను. ఇక్కడ చూసారా మీరు ఈ మర్రి చెట్టుకి చూడండి, కొంతమంది సంతానం కోసం ఉయ్యాళ్ళు కూడా కట్టారు. తర్వాత ఇక్కడ ఎన్ని తాళ్ళు ఉన్నాయో మరి వీళ్ళన్నీ ఒక రోజు వచ్చేసి అన్ని కట్ ఆఫ్ చేసేస్తారేమో. ఇక్కడ మీరు దగ్గరకు వస్తే వినాయకుడిని కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి చిన్న వినాయకుడిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఈ చెట్టు కూడా అండి చాలా అసలు కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టు వయసు. ఇక్కడ భక్తులు కూడా మనకి ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు కోరికలు నెరవేరాలనుకున్న వాళ్ళు. అండ్ మీరు కూడా శ్రీకాళహస్తికి వస్తే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఈ చెట్టుకి మీరు ఈ తాడు కట్టి మీ కోరికలు చెప్పుకొని నెరవేర్చుకోండి. అమ్మవారి దేవులను ఖచ్చితంగా నెరవేరుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారండి పాతాళ గణపతి అన్నమాట. సో శ్రీకాళహస్తిలో ఆ మహాశివుని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ మనము పాతాళ గణపతి చాలా అండర్ గ్రౌండ్లో ఉంటాడండి, ఇట్లా స్టీప్గా ఉంటాయి అన్నమాట స్టెప్స్. సో అక్కడ దిగి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత గణపతి దర్శనం అయినంతరం మళ్ళీ మనము శ్రీకాళహస్తీశ్వరుని దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవాలంటే అందరూ చాలామంది మొట్టమొదటిగా చేసేది స్వామివారిని డైరెక్ట్ లింగ దర్శనం చేస్తూ ఉంటారు. అది తప్పు. ఎప్పుడు కానీ డైరెక్ట్గా లింగ దర్శనం అనేది చేయకూడదు. ఫస్ట్ స్వామి దగ్గర ఉన్న దీపాలను చూడాలి. ఎందుకంటే స్వామి వాయులింగం కాబట్టి వాయు ఆధారితంగా ఉంటాడు. శ్రీకాళహస్తిలో లింగము వాయులింగము. బయట ఉన్న దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి, అంటే అవి స్వామి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అలా అవుతూ ఉంటుంది అనమాట. దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది, అది ముందు ఎపిసోడ్లో చెప్తాను. తర్వాత శ్రీకాళహస్తిలో మీరు ముఖ్యంగా ఇంకా ఇక్కడ వాయులింగం కాబట్టి వాయుతత్వ రాశులకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇక్కడ. ఎస్పెషల్లీ మిథునము, తుల మరియు కుంభ. మిథునము, తుల, కుంభ ఈ వాయుతత్వ రాశులకు అంటే ఈ రాశుల్లో ఉన్న వాళ్ళు కానీ ఈ లగ్నాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ వెరీ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంటుందన్నమాట. ఎందుకంటే స్వామి ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, అగ్నితత్వలింగము, జలతత్వలింగము, పృథ్వీతత్వం, వాయుతత్వము ఈ పంచభూతాత్మక లింగాలకి ఆ రాసుల్లో ఉన్న వాళ్ళు కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే మిథునము, తుల, ఈ కుంభ వీళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేయించుకోవడం ద్వారా ఎస్పెషల్లీ ఆ డేస్ పన్నప్పుడు కానీ చేయించుకోవడం ద్వారా మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి మనకున్న తక్కువ టైంలో నేను కొన్ని టాపిక్స్ చెప్పే ప్రయత్నం చేశాను. సో ఖచ్చితంగా ఈసారి మీరు శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 1 శ్రీకాళహస్తి అనండి. కాళహస్తి అని విడిచేయద్దండి, ఎందుకంటే చాలా పెద్ద అపవాదం అనేది పెద్ద దోషం అనేది కలుగుతుంది. ఆల్రెడీ ఉన్న దోషాలు సగం చచ్చిపోతున్నాము, మళ్ళీ కొత్త దోషాలు యాడ్ చేసుకోవద్దండి. అండ్ సెకండ్ థింగ్, కంపల్సరీ మీరు ఈ పాతాళ గణపతిని చూసిన తర్వాత నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి జ్ఞానప్రసూనాంబాదేవిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది మీకు వస్తుంది. తర్వాత మనకు బయటకు వచ్చినప్పుడు శ్రీకాళహస్తీశ్వరం నుంచి పైన నవగ్రహ చక్రం అనేది ఉంటుంది. ఆ చక్రంలో మీరు ఆ చక్రం కింద నిలబడి నవగ్రహ శాంతి మంత్రం జపం చేయడం ద్వారా కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక దక్షిణామూర్తి అదంతా మనకు తెలిసినది. మీరు ఇట్లాంటి వీడియోస్ అనేవి యూట్యూబ్లో రకరకాలుగా ఉంటాయి. నేను ఒక ఆస్ట్రాలజికల్ యాంగిల్లోనే చెప్తున్నాను అంతకుమించి, ఎందుకంటే మనం ఆస్ట్రాలజీ సబ్జెక్టే కాబట్టి
ఆస్ట్రాలజీ యాంగిల్లోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మిగతా వాటికి చాలా చాలా ఛానల్స్ ఉన్నాయండి మీకు ఈ స్థల పురాణాల దానిల గురించి. ఇక సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్నమస్త అండ్ హర్ హర్ మహాదేవ్, శంభో శంకర, జయ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర.